నరదిష్టి అనేది చాలా మంది ఎక్కువగా జనాలకు ఉంటుంది. దాన్ని కొంతమంది గుర్తించరు, కొంతమంది గుర్తిస్తారు. ఎందుకంటే అది పూర్వీకుల నుంచి వచ్చేటప్పుడు ఏంటంటే పెద్దలు, మన అమ్మమ్మలు, తాతలు వాళ్ళంతా గుర్తించి నీకు దృష్టి తగిలింది, దీనికి ఈ విధంగా ఉండాలని చెప్పేసి వాళ్ళ గుర్తింపున వల్ల దృష్టి అనేది మనకి ఏంటి అనేది మనకు ఆలోచన వచ్చింది. అదేవిధంగా ఒక గృహం కట్టినప్పుడు ఆ గృహానికి గుమ్మడికాయ, నిమ్మకాయలు, కొబ్బరికాయలు హారతి ఇచ్చి దిష్టి తీసేస్తూ ఉంటారు. మన ఇంటికి ఒక దిష్టి తగలకూడదు అంటే నరమానవుడు కన్ను ఎలా ఉంటుంది అంటే నల్లరాయికి నరుడు దృష్టి వల్ల బద్దలుగా పగిలిపోయిన రోజులు ఉన్నాయి. అదేవిధంగా ఒక మనిషి దృష్టి నరుడు మీద పడ్డదనుకో వాళ్ళని ఎదగనియరు. అది వ్యాపారం కావచ్చు, వాళ్ళు చేసే వృత్తిపరంగా కావచ్చు, లేకుంటే జాబ్ పరంగా కావచ్చు, వాళ్ళు ఉన్న పర్సనాలిటీని బట్టి కావచ్చు. మనిషి కన్ను పడిందిరా అంటే అది ఖచ్చితంగా దానికి ఎదురు దెబ్బ తగులుతుంది. నరదిష్టి అనేది ఈ విధంగా కొంతమందికి ఉంటుంది. కొంతమందికి అయితే మనిషిని బట్టి మనిషి ఎదుగుతున్నాడు, వాడు ఎదగకూడదు అనేది ఒక చూపు. మనమే బాగుండాలి, అవతల వాళ్ళు బాగుండకూడదు అనే ఒక ఆలోచన కూడా కొంతమంది ఈ కాన్సెప్ట్ని బట్టి కూడా కొంతమంది కొన్ని విధాలుగా నరదిష్టిని కూడా ఎక్కువగా మనిషి మీద ప్రయోగం చూపిస్తుంటుంది. అది కన్ను ద్వారాగా వస్తుంటుంది. అంటే ఒక నరదిష్టికి ఒక కన్ను చెడు చూపు నుంచి ఉంటుంది. నరదిష్టిలో ఉండాల్సిన 3 విధానాలు: ఒకటి చెడు దిష్టి, ఒకటి ఇష్ప చూపు, ఒకటి క్రామంతో చూసేది. ఒక మనిషికి ఉండే ఈ 3 నేత్రాలు మనిషిని 3 లోకాలు తిప్పిస్తాయి. ఎందుకంటే వీటి వల్ల మనిషి ప్రతి ఒక్కడు చేసే ప్రక్రియని ఆగిపోతుంది, వాడు ఆరోగ్య బలం దెబ్బతింటుంది, అనుకోని పని కూడా వాడికి సక్రమంగా జరగదు. ఒక దిష్టికి సంబంధించిన ఒక సంజీవి ఉంటుంది. మనకి ఎలాగ ప్రాణం ఊపిరి ఉంటుందో ఆ సంజీవి కూడా ఊపిరి ఉంటుంది. ఆ ఊపిరి ఉన్న సంజీవిని తెప్పించాలి, సంజీవిని. దాన్ని తెప్పించేసి ఒక మనిషికి అయితే ఒక కాపర్ ఉండే తాయితులో పెట్టేసి దాన్ని కొన్ని మంత్రకట్లు ఉంటాయి వాటికి చేసి అప్పుడు ఆ ఒక్క తాయితిని మనిషి కట్టుకుంటే వాడికి నరదిష్టి కాదు కదా, పోయే దారి నుంచి కూడా ఎటువంటి గ్రహబలాలు కూడా వాడిని సంభవించవు. ఇది ప్రతి ఒక్క మనిషికి ఇంపార్టెంట్ అయింది. ఎందుకంటే ఉదయం లేచిన కాడ నుంచి మనిషి వాడు కష్టపడే దాని గురించి పరిగెడుతుంటాడు. ఆ పరిగెట్టే స్థానంలో వాడు పోయే దారిలో వాడు ఎక్కడైనా సరే ఆ ఒక ప్రభావం సంభవించవచ్చు. ఎందుకంటే అది గ్రహబలాలకి, దుష్టశక్తులకి, ఈ నరదిష్టికి ఉన్న ఒక శక్తి. దానికి తగినట్టుగా ఆ రెమెడీషన్ నేను చెప్పినట్టుగా దాన్ని పాటించుకొని దాన్ని సరైన పద్ధతిలో, అలాగని ఎవరికంటే వాళ్ళకి తెచ్చుకొని పెట్టుకునేది కాదు, వాళ్ళ పేరులోనే అది చేయించాలి.